నమస్తే, రిఫ్లెక్షన్ న్యూస్కు స్వాగతం. నా పేరు శర్మ. బంగ్లాదేశ్ సంగతి అందరికీ తెలుసండి. బంగ్లాదేశ్లో మన హిందువులపై ఎలాంటి దాడులు జరుగుతున్నాయి. ఈ ఫోటో కూడా అంతే. దీని గురించి కొంచెం పూర్తి వివరాల్లోకి మనం వెళ్దాం. చేతులు కాళ్ళు కట్టేసి ఉన్న స్థితిలో లభించిన మృతదేహం. మృతుడు తేయాకు తోట కార్మికుడు రతన్ సాహుకర్గా గుర్తింపు. మైనార్టీ భద్రతపై తీవ్ర ఆందోళనలు. ఘటనపై బంగ్లాదేశ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభం. ఏ దరిద్రం, అక్కడేం పోలీసులు వాళ్ళే నేరి, అంతా వాళ్ళే నేరి గడ్డాలు. వాడు ఏం చేస్తారు, ఏదో అంత తూతూ మంత్రంగా చేసేస్తారు, దహనం చేస్తారు, అంతే. దాంతో వచ్చేది ఏం లేదు, నిందితులు కూడా బయటపడరు. అది సున్నా, అది ఉట్టి విషయం. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలకు ఒకరోజు ముందు దారుణం చోటు చేసుకుంది. మౌల్వీ బజార్ జిల్లాలో ఒక హిందూ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. మృతుడి చేతులు కాళ్ళు కట్టేసి ఉండగా శరీరంపై లోతైన గాయాలున్నాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా మైనార్టీ వర్గాల్లో తీవ్ర భయాందోళనకు కారణమైంది. అక్కడ మైనార్టీలు అంటే ఎవరు? ముస్లిం దేశాల్లో మైనార్టీలు అంటే భారతీయులే, హిందువులే. ఇక్కడున్న మైనార్టీలు ఎట్లున్నారు? బాయ్ బాయ్ అని మనం ఒక్క సందర్భంలో అన్నా కూడా నో బై, మనకు బై చెప్తారు. అట్లున్నది ఇక్కడ. వాళ్ళు మైనార్టీలు సర్వసుఖాలు అనుభవిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో, మన గల్ఫ్ కంట్రీలలో, వీటిలలో మనం మైనార్టీలు, మనకి ఏమి రాదు. మౌల్వీ బజార్ జిల్లాలోని ఇస్లాంపూర్ యూనియన్లో ఉన్న చంపార తేయాకు తోటలో పనిచేసే రతన్ సాహుకర్ 28 వయస్సు అనేది పాపం. మృతదేహాన్ని స్థానికులు బుధవారం ఉదయం 10 గంటల సమయంలో గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి చేతులు కాళ్ళు కట్టేసి ఉన్నట్టు ధృవీకరించారు. శరీరంపై ఉన్న గాయాల నుంచి రక్తం కారుతూనే ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అంటే 10 గంటల కంటే కొద్దిసేపటి ముందే ఈ హత్య జరిగింది. రక్తం ఎప్పుడు చనిపోయినాక గడ్డగడుతుంది అసలు. అంటే అప్పుడప్పుడే చంపారు వీళ్ళు. ఎంత దారుణం అండి, మనసు కలిచివేస్తుంది. ఇలాంటి ఘటనలు ఇప్పుడు బంగ్లాదేశ్లో నడుస్తూ ఉన్నాయి. ఎన్నికల వేళ జరిగిన ఈ హత్యతో బంగ్లాదేశ్లోని హిందూ మైనార్టీ వర్గాలు తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం మైమేన్ సింగ్ జిల్లాలో సుసేన్ చంద్ర సర్కార్, ఆయన పేరు సుసేన్ చంద్ర సర్కార్, 62 వయస్సు అయినది, అనే మరో హిందూ వ్యాపారిని దుండగులు నరికి చంపిన ఘటనను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. వరుస ఘటనలతో ఎన్నికల సమయంలో హింస చెలరేగుతుందేమోనని ఆందోళన పడుతున్నారు. అంతే కదా, దెబ్బతినేది మనమే, దెబ్బలు దాకేది మనకే. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అట్లా దాపురించింది. ఈ కమ్యూనిస్టు భావాలు, సెక్యులర్ వాదులు ఉన్నంత వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. సెక్యులర్ పోవాలి. హిందూ రాజ్యం అంటే హిందూ రాజ్యమే కావాలి. ఇక్కడ అవసరం లేదు. పాకిస్తాన్లో అయితే లేదు, అక్కడ ఓటేస్తున్నారా మనోళ్ళు? బంగ్లాదేశ్లో ఓటేస్తున్నారా? గల్ఫ్లో ఏమైనా మనోళ్ళు పోయి ఓటేసి ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు వాళ్ళు అయ్యిండ్రా? ఇక్కడ అవుతున్నారు. మంచివాడుంటే బీజేపీ పార్టీ కూడా కౌన్సిలర్గా అవకాశం ఇస్తుంది. మంచివాడు అనుకున్నప్పుడు ముస్లింలో కూడా ఇక్కడ ఇచ్చిర్రు. ఆ దాఖలాలు ఉన్నాయి. అంటే ఆ వ్యక్తి యొక్క హృదయం మంచిది, ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా ఉన్నవాళ్ళు కాబట్టి ఇచ్చింది. అంటే ఎంత గొప్పగా మనం ఆదరిస్తున్నాం, వాళ్ళని కౌగిలించుకుంటున్నాం. అక్కడనేమో మన పరిస్థితి అట్లుంది. ఏ దేశమైనా సరే, అక్కడ బంగ్లాదేశ్లో హిందువులు ఉండడానికి వీల్లేదు. రిఫ్లెక్షన్ న్యూస్ తరఫున నరేంద్ర మోదీ గారిని వేడుకుంటున్నా, ఇమ్మీడియట్లీ మొత్తం ఖాళీ చేసి తీసుకురండి. ఇక్కడ బ్రతకలేరా వాళ్ళు? వాళ్ళు ఉండడానికి జాగనే లేదా మన భారతదేశంలో? పెట్టడానికి తిండి పెట్టలేమా? వాళ్లకు ఉపాధి కల్పించలేమా? ఈ హింస రోజు రోజు భయపడుతూ చావు బతుకుల మధ్య ఉండాల్సిన అవసరం ఏముంది బంగ్లాదేశ్లో? ఇప్పుడు వాళ్ళు చూడు, క్రికెట్ మ్యాచ్ చూద్దాం. మరి క్రికెట్ మ్యాచ్ ఏందాక వస్తుంది. డిపాజిట్ మొత్తం 0 అందరిని అవుట్ చేసి పడేయాలి. 1-0 డకౌట్ అంటాం చూడు క్రికెట్ మ్యాచ్లో, అట్లా చేసి పడేయాలి. అప్పుడు ఏమైనా చెంపదెబ్బ తగిలినట్టు అవుతుంది. నిజంగా బంగ్లాదేశ్ పరిస్థితి ఇప్పుడు ఈ ఫోటో చూస్తున్నారు కదా, ఎంత దారుణం ఇది, ఎంత హృదయ విదారకం ఇది. ప్రేక్షకులారు దయచేసి వెంటనే మీరు కామెంట్ రూపంలో ఘాటుగా స్పందించండి. ఘాటుగా ఎట్లా అంటే ఇట్లా మనము మిరపకాయలు పోరిపి వేస్తే వస్తే చూడు, ఘాటుగా అట్లా రావాలి. మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.